టైం 11:20 అవుతుంది. ఇవాళ ఫిబ్రవరి. చూసారా కళ్ళ కింద డార్క్ సర్కిల్. ఐఎమ్ సో డామ్ టైర్డ్ బట్ ఐ రియలీ వాంట్ టు టాక్. రేపటికి ఐ విల్ బి శ్రీప్రియ గౌతమ్. అంటే ఏ రోజు ఇలాంటి ఒక రోజు కోసం ఎదురు చూడడం ఒక 2-3 సంవత్సరాల ముందు నుంచి మానేశాను. అయితే అవుతుందని కూడా అనుకోలేదు అసలు. ఇలాంటిది ఒకటి పక్కన పెట్టేశాను. ఎంగేజ్మెంట్, పెళ్ళిళ్ళు ఇవన్నీ అవ్వవేమో అన్న ఏమో తెలీదు ఎందుకో. బట్ ఎప్పుడైతే ఏదైతే అది అవుతుంది అని వదిలేసినప్పుడు ఒక అద్భుతం జరిగిందంటే అది నా లైఫ్లో గౌతమ్ రావటం. ఇంత ప్రశాంతంగా, ఇంత ఆనందంగా. అంటే ఏ రోజు సరే ఒక టైంలో ఎప్పుడైనా అనిపించినప్పుడు కూడా ఏమన్నా మేబీ అర్థం చేసుకుని వాళ్ళు రావచ్చేమో అని ఒక హోప్ అయితే చచ్చిపోదు కదా మనం బయటికి చెప్పకపోయినా. వెన్ ఐ లెట్ ఎవ్రీథింగ్ గో, ప్రశాంతంగా మనసు ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అదొద్దు అని ఏమి ఏ ఆస్పెక్ట్ గురించి ఆలోచించినప్పుడు నా లైఫ్లోకి గౌతమ్ వచ్చాడు. ఆ పరిచయమైన ఫస్ట్ డే నుంచి టిల్ టుడే ప్రాబ్లీ నాకు ఊహ తెలిసాక ఇంత ప్రశాంతంగా, ఇంత హ్యాపీగా ఉన్నాయి. చాలా మూమెంట్స్ ఉన్నాయి, లేవన్నను. బట్ ఈ 4 months మాత్రం సంథింగ్ ఎల్స్. సో 12 అయిపోతే ఇంకెంత కాదు కదా, బ్యాచులర్ కాదు కదా. అది బాధగా లేదు, బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. కానీ ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను బ్యాచులర్ కాబట్టి ఐ రియలీ వాంట్ టు హ్యావ్ దిస్ వీడియో ఫర్ మై సెల్ఫ్. ఇంకోటి ఏమనిపించిందంటే, అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్నా కాబట్టి జనరల్గా లైఫ్లో మనకు కొన్ని జరుగుతాయి. గుడ్, బ్యాడ్, అగ్లీ, అమేజింగ్, ఎక్సైటింగ్, ఇలా నాట్ జస్ట్ నెగటివ్ ఎమోషన్స్, క్రేజియస్ట్, హ్యాపీయెస్ట్, సాడ్ ఎమోషన్ అన్నీ జరగడానికి మనకు కొన్నిసార్లు ఇవి ఎందుకు జరుగుతున్నాయి అని అర్థం కావు. అండ్ సమ్టైమ్స్ వీ క్వశ్చన్ అలాట్ అండ్ వీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ సాడ్. బట్ నా లైఫ్లో వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, అన్ని ఎమోషన్స్, ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ పాజిటివ్ ఎమోషన్స్ కాదు, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. స్టార్టింగ్ లో కొంచెం క్వశ్చన్ చేసిన, దాని తర్వాత దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అని ముందుకు వెళ్ళిపోయాను. కొన్ని బట్ ఎందుకయ్యా అనేది మనకి మనసులో కొంచెం ఉంటుంది, ఎక్కడో ఆ చిన్న క్వశ్చన్ అనాలో చిన్నగా ఉండిపోతుంది మన మనసులో. అవన్నీ జరిగిన దానికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఇలా ముందుకొచ్చి నేను ముందుకు వెళ్తున్న దానికి వాటన్నిటికీ సమాధానం నా లైఫ్లోకి వచ్చిన పర్సన్ అనిపిస్తుంది. అంటే వాటన్నిటికీ సమాధానం గౌతమ్ అనిపిస్తుంది. అంటే నేనేం చెప్తున్నానంటే, కొన్ని ఎక్స్పీరియన్స్ అయితేనే లైఫ్లో గుడ్ బ్యాడ్, ఫ్యూచర్లో ఇంకోటి ఎక్స్పీరియన్స్ అవ్వగలమని. అవ్వకపోతే ఇది ఎక్స్పీరియన్స్ అవ్వడానికి వీ వోంట్ బీ రెడీ. ప్రాబ్లీ మనం ముందే ఉన్న వీ విల్ నాట్ బీ ఇన్ ఎ సిచ్యువేషన్ టు ఈవెన్ లుక్ ఎట్ ఆర్ అట్రాక్ట్ దట్ ఎమోషన్ ఆర్ వాట్ ఎవర్. సో ఎప్పుడు నేను క్వశ్చన్ చేయలేదు ఎందుకు నా లైఫ్లో అవుతున్నాయని బ్యాక్ దెన్. బట్ అవన్నీ అవుతున్నా when I was moving forward, ఒక ఆన్సర్లా అనిపించాడు ఇప్పుడు నా లైఫ్లో ఉన్న పర్సన్. ఈజ్ సో అమేజింగ్. గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా. మా అమ్మ పూజలన్నీ ఫలించాయి అనిపించింది. బికాజ్ నాకు తెలిసి ఎంతమంది మన గురించి ప్రే చేసినా మన అమ్మలంతా మనస్ఫూర్తిగా ఎవరు మన గురించి ప్రే చేయరేమో. ఇప్పటి నుంచి అని కాదు, నాకు లైఫ్లో ఏది కావాలన్నా, ఏది వద్దనుకున్నా వారు ఏదైనా అమ్మ నా గురించి ప్రే చేయని చెప్తా. అది దేని గురించి అని కూడా అడగదు మా అమ్మ నా గురించి ప్రే చేయంటే చాలు సరే అంటే. సో ఎప్పుడు అనుకుంటా ఇవాళ నేను ఇలా హ్యాపీగా లైఫ్లో ఒక బిగ్ స్టెప్ తీసుకోవడానికి రెడీ అయ్యానంటే దానికి కారణం మా అమ్మ పూజలే అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐఎమ్ able to experience biggest thing that's gonna happen tomorrow. టైం అంతా ఇంకా ఎన్ని నిమిషాలు ఉంది. వెయిట్. ఈ వీడియో ఎవరి కోసమో కాదు, నా కోసమే రికార్డ్ చేసుకున్నాను. ఒకవేళ కంఫర్టబుల్ ఫీల్ అయితే అప్లోడ్ చేస్తాను. ఒక్క మాట చెప్పాలనిపించింది, లైఫ్లో ఏది ఎక్స్పీరియన్స్ చేసినా ఎందుకు అవుతుందని క్వశ్చన్ చేయడం కన్నా దాని నుంచి మనకు కుదిరినంత త్వరగా ముందుకెళ్ళిపోతూ ఉంటే ఇంకా బెటర్ థింగ్స్ వస్తాయని ఒక హోప్ నా లైఫ్లో జరిగింది కాబట్టి చెప్తున్నాను.
వాట్ ఎవర్ ఇట్ ఈస్, బీట్ కెరీర్, పర్సనల్ లైఫ్, passion, be it anything. Never give up if you strongly believe in yourself. If you keep moving forward, you will meet wonderful people. ఏదో మ్యారేజ్ చేసుకోవడానికన్నా కాదు, ఒక కంపానియన్, ఒక ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, ఒక ఆపర్చునిటీ అవ్వచ్చు, ఒక బిజినెస్ ఐడియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎవరైనా రావచ్చు. సో నెవర్ ఎవర్ ఫీల్ దాట్ నా జీవితం ఇంతే ఇలానే ఉంటుంది. లైవ్ ఎగ్జాంపుల్, నేను ఏ ఒక్క రోజు ఇలాంటి ఒక రోజు వస్తుంది, ఇలా నేను మీతో మాట్లాడతానో, లేదంటే ఇలా నేను అసలు పాజిటివ్గా ఇవాళ కూడా ఇందాక షాపింగ్ చేసినప్పుడు అనుకున్నాం వీ మేడ్ ఇట్ అని. వీ మేడ్ ఇట్. ఇంత మంచి న్యూస్ మీతో షేర్ చేసుకోవడం కూడా నాకు ఇంత బాగా అనిపిస్తుంది అని అనుకోలేదు. బికాస్ క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువ పక్కన పెడితే నా జర్నీలో మీరు ఎంత పెద్ద రోల్ ప్లే చేశారో మీకు తెలీదు, మీకు తెలుసో లేదు, బట్ నాకు తెలుసు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ ఎ వర్డ్. థ్యాంక్ యూ. అండ్ మీరు మాకంటే పెద్దవాళ్ళు అయితే బ్లెస్ చేయండి, మాకంటే చిన్నవాళ్ళు అయితే విషెస్ గుడ్ లక్. గుడ్ నైట్. ఐఎమ్ సో టైర్డ్. సైనింగ్ ఆఫ్ శ్రీప్రియ ఇడూరి. స్టార్టింగ్ షాపింగ్ ఆర్ మీ ఇద్దరం కలిసి అటు ఇటు తిరిగినవి కొన్ని మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ నాకు కూడా ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ ఆన్ మై ఛానల్. సో డూ వాచ్ ఇట్. ఇప్పుడు ఎవడు మంది నడుపుతావా? అది పెట్టుకోవాలి. నేను కవర్ కంపల్సరీ अच्छा से करके रखो प्लीज, ये पता नहीं चलता उनको एक एंगेजमेंट का apa
లాస్ట్ మినిట్ థింగ్స్. ఎంగేజ్మెంట్ రేపు మార్నింగ్ 8:30కి, ఇప్పుడేమో ఈవినింగ్ ఎంత అయింది? 7:02. ఇప్పుడు కూర్చొని ఇక నేను పెళ్లి కొడుకు, తన పెళ్లి కూతురు. ఇప్పుడేమో లోగో డిజైన్ చేయించుకుంటాం. హియర్ ఇస్ యువర్ ఫేవరెట్ స్టార్ ప్రియా. సో ఇది ఎప్పుడు బయటకు వస్తుంది నాకు తెలియదు వీడియో. ఓకే, సో ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయినట్టే. జుట్టు వేరేగా ఉంటది రేపు, ఇది ఫైన్. అండ్ మీ ప్రియాకని బాగానే చూసుకుంటాం. ఎనీ డౌట్స్? ఇప్పుడు గుట్టి ఇంకొక గంట, 9:30, 10:30, 11. యా, నా ఎంగేజ్మెంట్. ఇగో మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నన్ను నా కార్లో రమ్మన్నారు. సో నేను డ్రైవ్ చేసుకుంటూ బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ వెళ్తున్నాను. నాట్ సో టెన్స్డ్ బట్ సో ఎక్సైటెడ్. సో ఎక్సైటెడ్. ఇంట్లో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బహుశా ఐబ్రో పై చేసింది, ఒకటి కింద చేసింది. వాట్ ఈస్ తాగమని మనం చేయించేదే ఎప్పుడో ఒకసారి, దానికి మళ్ళీ కంప్లైంట్స్. బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, ఏవేవో చేద్దాం అనుకున్నాను, ఏం అవ్వాలి. నేను రాత్రి వరకు బయటే ఉన్నాను, సరిపోయి. మా మెమరీస్ మీవి అనుకుని ఇక్కడ దాకా వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో షాపింగ్ రిలేటెడ్, ప్లేసెస్ వి విజిటెడ్ ఎక్సెట్రా అన్నీ షేర్ చేయాలనిపించింది మనస్ఫూర్తిగా. ఏదో ఇలా కొనుక్కున్నాం అలా కొనుక్కొని కాకుండా మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నవి మీకు ఏమైనా హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటూ చేయాలనిపించింది. కీప్ వెయిటింగ్ అంటిల్ దెన్, బై బాయ్.